ఒక ఉన్మాదిలాగా ప్రవర్తిస్తూ అమెరికాకి చేతిలో డబ్బులు లేవు. $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు $39 ట్రిలియన్ నష్టం ఉంది. $39 ట్రిలియన్ అప్పులుంది. అప్పులు తీర్చుకోవడానికి తమ సంపాదనలో మూడొంతులు వెళ్ళిపోతుంది. దాంతో కవర్ చేయడానికంటూ చివరికి అక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సిస్టమే తీసి పడేశాడు. ఒబామా ఇన్సూరెన్స్ సిస్టమే తీసి పడేశాడు ట్రంప్. విలవిల్లాడుతున్న జనం నెత్తిన వాతలు పెరిగితే కనుక జనం కొడతారు కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి సంపద ఉన్న ఆస్తులు దోచుకోవడం ప్రారంభించాడు. అందులో భాగమే వెనిజులాలో ఆయిలు, బంగారము, వెండి, నికెలు, ప్లాటినం ఇట్లాంటివన్నీ దొరుకుతాయి. కాబట్టి ఆ దేశ అధ్యక్షుడిని డ్రగ్స్ అనే వంకతో అరెస్ట్ చేసేసి ఆ దేశ ప్రస్తుత అధ్యక్షురాన్ని బెదరేసి ఆ దేశంలో ఆస్తులన్నీ బహిరంగంగా కొల్లగొట్టుకుపోతున్నటువంటి గజ దొంగ ట్రంప్. అదే సందర్భం ఇప్పుడు గ్రీన్లాండ్ మీదన మాకు కావాలంటున్నాడు. ఎందుకయ్యా అంటే గ్రీన్లాండ్ ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం, జనాభా కేవలం 57,000, 80% భూమి మంచుతోనే ఉంటుంది. భౌగోళికంగా అమెరికాకి దగ్గరగా ఉన్న ఇది డెన్మార్క్ దేశంలో భాగం. 1979లో జరిగిన రెఫరెండంలో ఈ ద్వీపానికి స్వతంత్ర ప్రతిపత్తి వచ్చింది. విదేశీ వ్యవహారాల రక్షణ అంశాలకు మాత్రమే డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది. భౌగోళికంగా ఈ ద్వీపం కీలక ప్రాంతంలో ఉంది. రష్యా, బ్రిటన్, అమెరికా, యూరప్ యూనియన్ మధ్యలో ఉంది. అందుకే గ్రీన్లాండ్ కావాలని అమెరికా అడుగుతోంది. అసలు రక్షణ కోసం అంటే కాదు, అక్కడున్న ఖనిజాల మీదన కన్నేసింది. గ్రీన్లాండ్లో అనేక సైనిక స్థావరాలని ఆల్రెడీ నిర్మించుకుంది. 1950 తర్వాత డెన్మార్క్, అమెరికాల మధ్య సైనికపరమైన ఒప్పందంలో భాగంగా ప్రచ్ఛన్న యుద్ధకాల అగ్రరాజ్యం గ్రీన్లాండ్లో అనేక సైనిక స్థావరాలను కూడా నిర్మించింది. తర్వాత వాటిలో చాలా స్థావరాలు మూసేసింది. ఇప్పుడు వాటిని నిర్మించుకుంటామంటే కూడా డెన్మార్క్ అబ్జెక్షన్ చేయదు. కానీ నాటోలో అమెరికా, డెన్మార్క్ సభ్య దేశాలు, ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. 1946లో $100 మిలియన్ విలువైన బంగారాన్ని ఇస్తామని డెన్మార్క్ కాచి చూపి తీసుకోవడానికి ప్రయత్నిస్తే డెన్మార్క్ అందుకు తిరస్కరించింది. ఇప్పుడు గ్రీన్లాండ్లో ఉన్నటువంటిది విపరీతమైనటువంటి ఖనిజాలు, బంగారం ఉంది, నికెల్ ఉంది, కోబాల్ట్ ఉంది. వాటి మీద కన్నేసిన ఇప్పుడు అమెరికా రక్షణ వంక పెట్టి ఆ ఖనిజాలని దోచుకోవాలని చూస్తుంది.